ఈ సినిమా ద ట్రిప్ 2010లో రిలీజ్ అయింది. రీసెంట్గా తెలుగు డబ్బుల్లో మూవీ రూల్స్లోకి వచ్చింది. సో వెల్కమ్ టు కల్పి వినయ్ ఛానల్. ఇది ఒక ఇండీ ఫిలిం, కంప్లీట్ డ్రామా ఉంటుంది సినిమా అంతా. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక సంభాషణ, ఒక ట్రావెల్ ఈ సినిమా. సో స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక ఫుడ్ మ్యాగజైన్ కోసం ఇంగ్లాండ్లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్ను రివ్యూ చేయడానికి ఇద్దరు కామెడీ యాక్టర్స్ కలిసి రోడ్ ట్రిప్కి వెళ్తారు. ఇంత కథ, ఇంతకు మించి సినిమాలో పెద్ద కథ ఉండదు. కానీ ఈ సినిమా కథ గురించి కాదు, ఆ ఇద్దరి యాక్టర్స్ మధ్య జరిగే ఆ కాన్వర్జేషన్ గురించి. ఈ సినిమా అందరి కోసం కాదు, ఎందుకంటే ఇది చాలా స్లోగా ఉంటుంది. యాక్షన్, ట్విస్ట్లు, థ్రిల్స్ ఇలాంటివి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూడాలి అనుకుంటే వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చదు. ఇది అందరి కోసం తీసిన సినిమా అయితే కాదు. ఎందుకంటే ఈ సినిమా పేసింగ్ కానీ కాన్వర్జేషన్స్ ఏదైనా కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ ఈ సినిమాకి అందం కూడా అదే. నా వరకు అయితే ఈ సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే నేను స్లో పేస్డ్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా, నేను సినిమా ఎంగేజింగ్గా ఉంది, అందులో సోల్ ఉంది అంటే ఖచ్చితంగా నేను లైక్ చేస్తాను. సో మీకు కూడా ఇటువంటి సినిమాలు ఇష్టమైతే డెఫినెట్గా ఈ సినిమా మీకోసమే. ఈ సినిమా చాలా విషయాలు స్పెషల్గా ఉంటుంది. ప్రతిదీ ఫోర్స్డ్గా ఎక్కడ మీకు అనిపించదు, ఏ కాన్వర్జేషన్ కూడా. ఈ సినిమా చూస్తుంటే ఏదో స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా కాకుండా ఇద్దరు నిజమైన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. వాళ్ళ జోక్స్ కానీ, చిన్న చిన్న ఈగోలు, కెరీర్ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ ప్రేమ కానీ, లేదంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ కానీ, సక్సెస్, ఈ ప్రతి విషయం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో మీరు గట్టిగా నవ్వుతారు, మరి కొన్ని సీన్స్లో మాత్రం అరే ఇది మన జీవితంలో కూడా ఇలానే జరిగింది కదా అని అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు ఒకరిని ఇంప్రెషన్ చేయడానికి ప్రముఖ నటులు వాయిస్లను ఇమిటేట్ చేసే సీన్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మైకిల్ కేన్. క్రిస్టఫర్ నోలన్ సినిమాలు చూస్తున్నట్టయితే ఈ మైకిల్ కేన్ ఎవరో మీకు బాగా తెలుస్తుంటుంది. సో ప్రతి క్రిస్టఫర్ నోలన్ సినిమాలో ఆయన కామన్గా ఉంటాడు. సో మైకిల్ కేన్ ఇంప్రెషన్, ఒక్కరిపై ఒకరు చేసే కామెడీ ఛాలెంజెస్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.